చూడండి, తలనొప్పి, కండరాల నొప్పులు ఇలాంటి వాటికి చాలామంది ఐబుప్రోఫెన్ వాడుతుంటారు కదా. కాని మనం చేసే ఒక చిన్న పొరపాటు సేఫ్ డోస్లో తీసుకున్నా సరే మన లివర్కి తెలియకుండానే డ్యామేజ్ చేసే ప్రమాదముంది. మొదటిది, అసలు సమస్య ఏంటంటే మన లివరే ఐబుప్రోఫెన్ను ప్రాసెస్ చేస్తుంది. అయితే దాన్ని ఆల్కహాల్తో కలిపి తీసుకున్నప్పుడు గాని లేదా ఖాళీ కడుపుతో వేసుకున్నప్పుడు గాని లివర్పై లోడ్ డబుల్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి నొప్పి లేకుండా సైలెంట్గా లోపల వాపు మొదలవుతుంది. దీన్నే సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటారు. బ్లడ్ టెస్ట్లో లివర్ ఎంజైమ్స్ పెరిగాయని తెలిసేసరికే, అంటే డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ నుంచి ప్రోటీన్లు రక్తంలోకి వచ్చాయని తెలిసేసరికే జరగాల్సిన నష్టం జరగడం మొదలవుతుంది. ఇక రెండవది, మరి మన లివర్ని ఎలా కాపాడుకోవాలి? చాలా సింపుల్. ఒక 3 రూల్స్ గుర్తుంచుకోండి. 1. ఐబుప్రోఫెన్ను ఆల్కహాల్తో అస్సలు కలపకండి. 2. ఎప్పుడూ ఏదైనా తిన్న తర్వాతే వేసుకోండి. ఇక ఫైనల్గా, మీరు వారానికి 3 రోజుల కన్నా ఎక్కువ వాడాల్సొస్తే తప్పకుండా డాక్టర్తో మాట్లాడి వేరే ఆప్షన్స్ ఏంటో కనుక్కోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నొప్పి తగ్గడం కోసం మీ లివర్ హెల్త్ను రిస్కులో పెట్టొద్దు. ఎందుకంటే ఒక్కసారి దెబ్బతిన్న లివర్ అంత ఈజీగా మళ్ళీ నార్మల్ అవ్వదు.